హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము అమ్మవారి దగ్గర అదే పుట్ట దగ్గరకు వచ్చాము. ఆ వ్లాగ్ మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ అందించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హలో గాయ్స్, ఈరోజు వీడియో మీకు ముందుగానే చెప్పాను కదండి, నేను ఇలా నీలంపాటి అమ్మవారి దగ్గరికి వచ్చానని. నీలంపాటి అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఇది. ఇలా పొలాల్లో గుండా సైన్ గట్టు ఉంటుంది కదండి, దాని మీదుగా వెళ్ళి అక్కడికి చేరుకుంటాము. అయితే ఈ చిన్న గుడికి మేము ఎందుకు వచ్చామంటే, మా చిన్నప్పటి నుంచి మాకు ఇది ఒక పెద్ద నమ్మకం అండి. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టి ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. అందుకని మేము కంపల్సరీగా వచ్చినప్పుడల్లా ఈ చిన్న టెంపుల్కి మాత్రం కంపల్సరీగా వస్తామండి. చాలా ఈ వాతావరణం అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ప్రతిసారి ఇక్కడికే వచ్చి పొంగలు పెడతాము. కానీ ఇప్పుడు కుదరక ఇంటి దగ్గర పొంగలు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ మేము పూజ చేయడానికి నేను మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి వచ్చామండి. చూడండి, ఇక్కడ ఈ చిన్న టెంపుల్ ఎంత బాగుందో. ఆ చిన్న టెంపుల్ చుట్టూ పుట్ట అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చి ఎవరికి వాళ్ళే క్లీన్ చేసుకొని పూజ చేసుకొని వెళ్తారండి. ఇక్కడ ఇది ఒక పెద్ద గుడి లాంటిది కాదు కాబట్టి ఇది ఒక పెద్ద నమ్మకం అండి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఇదంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని పుట్టలో పాలు పోసి ఇక్కడ ఉన్న చెట్టుకి వాళ్ళ చీర కొంగుతో కట్ చేసి ఉయ్యాల కడితే కంపల్సరీ వాళ్ళకి పిల్లలు పుడతారు అనే ఒక పెద్ద నమ్మకం అండి. మాకైతే అలానే జరిగింది. మా అక్కకి ఎలా జరిగింది, మాకు అలానే జరిగింది. మీకు కూడా మీరే కూడా ఇక్కడ ఎవరైనా నమ్ముతారు అనుకుంటే కంపల్సరీ వచ్చి ఇలా చేయండి. మాకైతే ఇది చాలా పెద్ద నమ్మకము. మేము ఇలానే చేసాము. మా పాప పుట్టక ముందు నేను కూడా ఒకసారి వచ్చి ఇలానే ఇదంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకుని పూజ చేసి పాలు పోసి పుట్టలో అమ్మవారికి ఉయ్యాల అనేది కట్టానండి. తర్వాత నాకు మా పాప పుట్టింది. అందుకని నేను చాలా బాగా నమ్ముతాను ఇదంతా. చూడండి, మా అక్క ఇది కూడా మా అమ్మ మొక్కుకున్న మొక్క అండి. పంట పొలం ఉంటుంది కండి, వరి వేస్తాము కదా, ఆ వరిలో ఫస్ట్ వచ్చిన ధాన్యం కొన్ని తీసి మా అమ్మ దాచిపెట్టిందండి. వాటిని తీసుకొని మేము పొంగలు పెట్టి ఈరోజు అమ్మవారికి తీసుకొచ్చి ఆ ప్రసాదం పెట్టామండి. 5 సంవత్సరాల క్రితం తీసిన బియ్యం అండి ఇవి. ఇప్పటి వరకు మా అమ్మకి కుదరలేదు, మాకు కుదరలేదు మాకు రావటానికి. ఇప్పుడు ఈ టైంకి కుదిరింది, వచ్చి ఇలా చేస్తున్నాము. అదిగోండి, మా అక్క శుభ్రంగా అక్కడ అంతవరకు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ముగ్గు తీసుకొని ముగ్గు వేస్తుందండి. ముగ్గు చూడండి, మా అక్కకు ముగ్గులు వేయడం రాదండి, కానీ ఈరోజు ఎంత కష్టపడి నీట్గా ముగ్గు వేయడానికి ట్రై చేస్తుంది. చూడండి ఎంత బాగా ముగ్గేస్తుందో. కానీ ఇది నమ్ముకొని ఎవరైనా చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయండి. మాకు నెరవేరినవి అయితే మా పిల్లలు కంపల్సరీగా, మా అమ్మాయికి కూడా స్టార్టింగ్లో అదే పేరు వచ్చేటట్టు అందుకే పెట్టుకున్నామండి. మా చిన్నప్పుడు టైంలో అయితే మా అమ్మ కూడా ఇలానే మొక్కుకుంటే మా అక్క పుట్టిందని మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడికి జెండా కట్టుకొని వచ్చి మరి ఇక్కడ పొంగలు పెట్టుకొని ఇక్కడ భోజనాలు పెట్టారంట అందరికీ అని మా అమ్మ చెప్తూ ఉండేది. మా నాన్న కూడా మా చిన్నప్పుడు ఇవి చెప్పేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాము. అప్పుడైతే 1 ఇయర్కి ఒకసారి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి ఎక్కడెక్కడో ఉంటున్నాం కదండి, అందుకని ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాము. కానీ చాలా మహిమగల అమ్మవారండి. కంపల్సరీగా ఇక్కడ ఈ పూజ అంతా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి పుట్టలో పాలు పోసి ఇక్కడ పూజ చేసి ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే అమ్మవారు కల్లోకి వస్తారండి. కల్లోకి వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళు త్వరగానే తల్లిదండ్రులు అవుతారు అని గట్టి నమ్మకం ఇక్కడ. కష్టపడి ట్రై చేసి ముగ్గు వేసేసిందండి మా అక్క. ఇలా నీట్గా ముగ్గు వేసేసి మనం తీసుకొచ్చుకుంటాం కదండి పసుపు కుంకుమ, ఆ పసుపు కుంకుమ తీసి
అమ్మవారి ముందు కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి గుడి గోపురం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి పక్కన పుట్ట మీద పసుపు కుంకుమ చల్లుతారండి. చల్లి ఇంట్లో వాళ్ళందరూ కొద్ది కొద్దిగా చల్లి నమస్కారం చేసుకుంటారండి. చుట్టూ ప్రాంతం కూడా అంతా పొలాలండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. పక్కన ఒక చిన్న వాగు లాంటిది కూడా ఉందండి. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చల్లగాలి వస్తుంది ఇక్కడికి. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నా కానీ హాయిగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి మా పిల్లలు చూడండి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒక 5 ప్రదక్షిణాలు చేయమని చెప్పానండి వాళ్ళకి నేను. చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నారు చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ. ఇదిగోండి ఇప్పుడు అటువైపు వెళ్తున్నారు కదా, ఆ చెట్టు వెనకాల పుట్ట ఉన్నది. ఆ పుట్ట చుట్టూ కూడా తిరుగుతున్నారు ఒక 5 టైమ్స్. ఇలాంటి నమ్మకాలను మీరు కూడా నమ్ముతారా అంటే నమ్మాలండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. మాకు ఇది ఒక పెద్ద నమ్మకము. మేము కంపల్సరీ ఇలా చేస్తామండి. అది మాకు ఒక పెద్ద నమ్మకము. ఇక్కడ పొంగలు కూడా పొంగిస్తారండి. పొంగలు పొంగిస్తే ఇంత గాలికి పొయ్యి రాజదు అనుకుంటారు, కానీ ఇక్కడ వెంటనే పొయ్యి రాజుతుందండి. రాజటంతో పాటు పాలు కూడా త్వరగా పొంగుతాయి. పొంగలు కూడా బాగా ఉంటుందండి ఇక్కడ పొంగలు పెట్టుకుంటే. అది అమ్మవారి మహిమ అని మేము ఎప్పుడూ అనుకుంటాము. చిన్న గుడే కదా అనుకుంటున్నారు, కానీ అమ్మవారికి శక్తి ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కూర్చున్నంతసేపు. ఏ ఆలోచనలు లేకుండా ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మా అక్క అదిగోనండి పసుపు కుంకుమ వేయటానికి పసుపు ప్యాకెట్ చించుతుందండి. పసుపు చించేసి పసుపు ప్యాకెట్ చించి ఇప్పుడు లోపల ఉన్న అమ్మవారి ముందు అమ్మవారి పటం మీద వేసి అక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఒక చిన్న పాము పడగ అంటారండి, పాము పడగ లాంటిది ఉంటుంది. దాని మీద కూడా వేస్తారండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది మొక్కుకుంటారండి. ఏంటి, మాకు కనుక ఒక పాప కానీ బాబు కానీ ఎవరైనా సంతానం కలిగితే కంపల్సరిగా మేము పాము పడగ ఒకటి ఇస్తాము అని మొక్కుకుంటారండి. నేను అలా మొక్కుకున్నాను. నేను మా పాప పుట్టగానే, మా పాపకు 5వ నెల రాగానే ఇక్కడికి మా పాపను తీసుకుని వచ్చి పొంగలి పెట్టి ఇదంతా క్లీన్ చేసుకొని పూజ చేసి వెండిది పాము పడగ ఉండిద్దండి, అదొకటి తీసుకొని అమ్మవారికి నేను పెట్టాను. మనం మొక్కుకున్న మొక్కు మాత్రం కంపల్సరీగా తీర్చాలండి. అది మనం మొక్కుకున్నాం కాబట్టి కంపల్సరీ తీర్చాల్సింది. అది ఎంతకాలమైనా అవని, సంవత్సరం అవని, 2 సంవత్సరాలు అవని, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా మనం మర్చిపోకుండా ఆ మొక్కు మాత్రం తెచ్చుకోవాలండి. ఎందుకంటే అది కంపల్సరీ అండి. ఎందుకంటే మనం కోరుకున్న కోరిక అమ్మవారు తీర్చారు కాబట్టి మనం ఏదైతే అమ్మవారికి చెప్పామో అది కూడా మనం కంపల్సరీగా చేయాలి కదండి. అందుకని కంపల్సరీగా చేయాలి. ఇక్కడే కాదు, నేను వినుకొండ దగ్గర ఇట్లానే నీలంపాటి అమ్మవారి గుడి ఉంటుంది. అప్పుడు అక్కడ కూడా ఒక 5 వీక్స్ పిల్లలు పుట్టకముందు ఒక 5 వారాలు అక్కడ కూడా ఇలానే పొద్దున్నే లేచి వెళ్ళి బిందె తీసుకొని అక్కడే చన్నీటి తలస్నానం చేసి తల మీద వాటర్ పోసేసుకొని 5 బుంగల నీళ్ళు పోసేసేదాన్నండి. చుట్టూ తిరిగి పోసి పాలు పుట్టలో పోసి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ రోజంతా కింద పడుకునేదాన్ని. కూరగాయలు ఏమీ తినేదాన్ని కాదు. ఉట్టి చప్పటి పప్పుతో అన్నం తినేదాన్ని. ఇంకేమీ తినకూడదు. అది కూడా నైట్ ఒక పూటే తినాలి. అలా 5 వారాలు గట్టిగా ఉపవాసం చేశానండి. చేసి అక్కడ కూడా పాప కానీ బాబు కానీ పుడితే కంపల్సరీగా అమ్మాయి ఎంత వెయిట్ అయితే ఉందో పుట్టినప్పుడు అంత వెయిట్ మనీ ఇస్తానని మొక్కుకున్నానండి. నేను ఏ మొక్కు అయితే మొక్కుకున్నానో ఆ మొక్కు ప్రతి మొక్కు తీర్చానండి. అట్లానే అమ్మాయికి 6వ నెల రాగానే అక్కడికి కూడా వెళ్ళానండి. వెళ్ళి అక్కడ అమ్మాయికి అన్నప్రాసన అక్కడే చేసుకున్నాను.
అన్నప్రాసన చేసుకొని అమ్మాయితో డబ్బులు అక్కడ ఇచ్చాను గుళ్ళో. అక్కడ కూడా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక జరుగుతుంది. అక్కడ కూడా నీలంపాటి అమ్మవారే, ఇక్కడ కూడా నీలంపాటి అమ్మవారే. కానీ ఇది అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా మా చిన్నప్పటి నుంచి ఉన్న పద్ధతి కాబట్టి మేము కంపల్సరీగా వచ్చి ఈ పూజ అనేది చేసుకుంటామండి. అక్కడికి మాత్రం ఎప్పుడన్నా ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అలా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారండి. అది మక్కే కాకుండా మక్క పిల్లలతో కూడా పసుపు కుంకుమ వేపిస్తుందండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేయించి నమస్కారం చేసుకోమని చెప్తుంది. మనమే కాదండి, విలువలు పద్ధతులు మన పిల్లలకు కూడా నేర్పిస్తే పిల్లలు కూడా భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయని ఇప్పటి నుంచే ఇలా చేయించడం చాలా మంచిదండి. ఈ అమ్మవారి కథ ఏంటంటే, ఈ పొలం ఉంది కదండి, ఈ పొలం ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో ఇక్కడ పుట్ట వెలిసిందంట అండి. పుట్ట వెలిస్తే వాళ్ళు తీసేపిచ్చారంట. తీసేపిస్తే మళ్ళీ వెలిసిందంట. ఒక 10 రోజులకి మళ్ళీ తీసేపిచ్చారంట వాళ్ళు పొలం వేసుకోవడానికి. అలా 3-4 టైమ్స్ తీసేసిన కొద్దీ ఇంకా పెరుగుతూ ఉందండి పుట్ట. అందుకని ఆ చేనతను ఇలా ఒక చిన్న గుడి అనేది కట్టించి అక్కడ పెట్టాడండి. ఎవరైనా భక్తులు వచ్చి నమస్కారం చేసుకొని అలా వెళ్తూ ఉంటారని. ఇంతకుముందు అయితే ఇక్కడికి తక్కువ అండి, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో ఆ నమ్మకం ఎవరైతే వాళ్ళే వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ఎవరో ఒకళ్ళు వచ్చి పూజ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతకంటే పెద్ద గుడి ఎందుకు చేయట్లేదంటే అది కుదరలేదండి, అందుకని చేయలేదు. కానీ ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కూర్చుంటే. ఈ చేనతను కూడా చాలా బాగా ఇప్పుడు హైలోకి వెళ్ళిపోయాడంటండి. అతను 10 సార్లు తీసేసిన మళ్ళీ పుట్ట వచ్చేసరికి చిన్న గుడి కట్టించాడు కదా, అప్పటి నుంచి అతనికి చాలా బాగా జరిగిందంటండి. అంతా బాగా ఆస్తిపాస్తులు అవి బాగా వచ్చాయంట. కానీ అదొక ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చామండి. అక్క ఫ్లవర్స్ కూడా వేస్తుంది. ఫ్లవర్స్, పాలు కూడా పోస్తారండి పుట్టలో కంపల్సరీగా తీసుకొచ్చి. ఇంటి దగ్గర నుంచే ఒక గిన్నె కానీ లేకపోతే ఒక చిన్న బాటిల్లో కానీ ఆయిల్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రమిదలు ఉంటాయండి, ఆ ప్రమిదలో వేసేసుకోవటమే. ఇక్కడ మిగిలిన పసుపు కుంకుమ కూడా అక్కడ ప్రమిదలు ఉంటాయి, అందులో పోసేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా ఊరు వెళ్తా వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళాలన్నా కానీ వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకొని ఇక్కడ ఉన్న కుంకాన్ని పెట్టుకొని వెళ్తే వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుందని అది వాళ్ళకి ఒక నమ్మకం అండి. ఇక్కడ ఇంత గాలి వీస్తున్నా కానీ మనం దీపారాధన వెలిగించేటప్పుడు మాత్రం అగ్గిపుల్ల చివరి వరకు మండుతూనే ఉంటుందండి. అది అమ్మవారి మహిమ అనవచ్చు, లేకపోతే అది మన మనసులో మనం దృఢంగా సంకల్పం చేసుకుంటాం కదా, దానివల్ల అయినా ఉండొచ్చు. ఒత్తులు నానబెట్టినవి కూడా కాదు, అప్పుడు తీసుకొచ్చి ఒత్తులు అందులో వేసి మక్క చేస్తుంది. కానీ అగ్గిపుల్ల వెలిగించి అంత గాలి తోలుతుంది. చుట్టూ అన్ని చెట్లు అండి, పొలాలు, పెద్ద వాగు ఉంది, చల్లటి గాలి వస్తుంది. కానీ మా అక్క 1-2 అగ్గిపుల్లలు వెలిగించేలోపే దీపారాధన అయితే వెలిగించేసింది. చూడండి లోపలైతే అలా ఉంటుందండి. ఒక చిన్న అమ్మవారి పటము, పక్కన ఇంకొక అమ్మవారి పటమే పక్కన ఇంకొకటి ఉంటుంది. అదిగోండి ఆ పక్కన ప్రమిదలు ఉంటాయి. ఎవరైనా పసుపు కుంకుమ తీసుకొస్తే మిగిలిస్తే అక్కడే పెట్టెళ్తారు. అదిగోండి వెలిగిస్తుంది చూడండి. ఒక అగ్గి పుల్లకే వెలిగిద్దండి కంపల్సరీగా. అదిగోండి వెలిగింది. అగ్గిపుల్ల వెలిగేలోపు అయిపోతుందండి, చూస్తూ ఉండండి మీరు. చూశారు కదండి వెలుగుతూ. ఇదిగో అగరబత్తులు కూడా తీసుకొని అందులోనే పెట్టి వెలిగిస్తుందండి. వెలిగించి అమ్మవారికి చూయించి హారతిలాగా అద్దేసి పక్కన ఉన్న పుట్టకి కూడా హారతి అందించేసి, పక్కన ఉన్న చెట్టు కూడా హారతి అందించేసి
అవి ఇక్కడ 2 అక్కడ 2 అక్కడ 2 అలా పెట్టొస్తుందండి. అదిగోండి గుడికి చిన్న గోపురం అండి. ఎంత బాగుంటుంది ఆ గోపురం కూడా. ఇక్కడ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. మా అక్క అయితే ఈ పూజ చేస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే ఈ మధ్యలో వచ్చింది కానీ ఆ అమ్మాయి చేతుల మీదుగా పూజ చేయలేదు, ఆ అమ్మ చేసేది. నేను వచ్చినప్పుడు నేను చేసేదాన్ని, అక్క పక్క నుండి చూసేది. ఇప్పుడు మాత్రం అంత అక్క చేతుల మీదుగానే జరుగుతుంది. అమ్మ మొక్కుకున్న మొక్కు కానీ అక్క తెరుస్తుంది ఈసారి. అదిగోండి అక్కడ 2 అక్కడ 2 చూస్తున్నారు కదండి. అలా ఇక్కడ 2, ఆ చెట్టు దగ్గర ఒక 2, పుట్ట దగ్గర ఒక 2 అలా అన్నీ పెట్టేసి వస్తుందండి. అగరబత్తులు గుచ్చడానికి కూడా మొక్క చాలా కష్టపడుతుందండి పాపం. పక్క నుండి నేను అంటూ ఉన్నా, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు అవి గుచ్చడానికి కూడా అని. సంచి పక్కకు లాగసరయ్యా, కాలుతో లాగింది. అలా పెట్టేసి వచ్చి మనం ఇంటి దగ్గర పొంగల్ చేసుకొని వచ్చామండి మేము. అదే అమ్మ 5 సంవత్సరాల క్రితం తీసిన బియ్యం అన్నారు కదా, అవి తీసి అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది. వాటి బట్టి అమ్మ ఇంట్లోనే పొంగల్ చేసింది. ఇంటి దగ్గర నుంచి ఒక అరటిపండు తెచ్చి ప్రసాదం కింద అమ్మవారి ముందు పెట్టేశాము. పెట్టేసి ఒక టెంకాయ తీసుకొని అక్క ఏదో పెద్ద కోరిక కోరుకుంటున్నట్లుంది. అలా దండం పెట్టుకొని టెంకాయ కొడుతుందండి. పక్క నుంచి అడుగుతున్నా నవ్వుతుంది, బాగా పెద్ద కోరిక కోరుకుంటున్నట్లున్నామని. అక్కడే కొట్టేసి అమ్మవారికి వారు పోసేసి అక్కడ చెట్టుకి పుట్టకి అన్నిటికీ వారు పోసి వచ్చి టెంకాయకి పీచు తీసి అక్కడ అటు ఇటు ఒకటి పెట్టేసిందండి. ఎట్లయినా టెంపుల్కి వెళ్తే ఎంత బాధల్లో ఉన్నా కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మీకు కూడా అలాగే ఉంటుందా? టెంపుల్కి వెళ్తే మనసు ప్రశాంతంగా అలానే మీకు కూడా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టెంకాయ కొట్టడం మీలో ఎవరికి రాదో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొంతమందికి టెంకాయ కొట్టడం రాదండి, ఎన్నిసార్లు కొట్టినా కానీ ఆ టెంకాయ అనేది పగలదు. మా అక్క పరిస్థితి కూడా పాపం అదే, కొట్టి టెంకాయ కొట్టి ప్రస్తుతానికైతే విజయం సాధించింది టెంకాయ కొట్టడంలో. ఇప్పుడు పీచు తీయడంలో కూడా విజయం సాధించడానికి రెడీగా ఉంది. తీస్తుంది పాపం కష్టపడి, తొందరగానే తీసింది. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ జరిగినంతసేపు అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. పిల్లలు కూడా ప్రశాంతంగా మా అక్క ఏ పూజ చేస్తుందో అవి అటు ఒకటి ఇటు ఒకటి కొబ్బరి చిప్ప పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నారు. పిల్లలు కూడా అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. ఎవరెవరి మనసులో ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో అవి కోరుకుంటున్నారు. ఆ కోరికలన్నీ అమ్మవారు తెచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంటి నుంచి తెచ్చిన కర్పూరం తీసుకొని ఒక చిన్న ప్రమిదిలో పెట్టి అమ్మవారికి హారతి ఇస్తుందండి. చూడండి, అంటే లోపల గుడిలో ఒక చిన్న గంట అనేది సెట్ చేసి పెట్టారండి. అది కొట్టుకుంటూ అమ్మవారికి హారతి ఇచ్చి అందరికీ హారతి తీసుకోమని చెప్తుందండి. మా పాప అయితే అలిగిందండి హారతి తీసుకోనని. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏమి చేయనిలేదంట, పసుపు కుంకుమ ఏమి వేయనివ్వలేదంట. అందుకని అలిగి కూర్చుంది. ఇది హారతి కూడా కళ్ళకు అత్తుకోనని కూర్చుంది. మా అక్క వాళ్ళ పిల్లలు మాత్రం హారతి కళ్ళకు అత్తుకున్నారు. మా అక్క ఇవన్నీ చూసి ఉండమ్మ నేను కళ్ళకు అద్దుతాను అమ్మాయికి అని చెప్పి ఆ అమ్మాయి హారతి తీసుకెళ్ళి మా పాప కళ్ళకి అద్దె వచ్చిందండి. అలిగి కూర్చుంది. చూడండి మా పాప ఎలా కూర్చుందో. అక్క ఇప్పుడు ఆ ప్రసాదం తీసి అమ్మవారి ముందు కొంచెం పెట్టి మిగతా ప్రసాదం తీసుకొచ్చి పిల్లలకి
అందరికీ కొంచెం కొంచెం పెట్టిందండి. పిల్లలు చూడండి ఎంత చక్కగా కళ్ళకత్తుకొని తింటున్నారో ప్రసాదాన్ని. మా అక్క వాళ్ళ బాబు, మా అక్క వాళ్ళ పాప. మా పాప ప్రసాదం తీసుకొని కూడా చాలా మారం చేసింది. చివరికి నేను అరిస్తే అప్పుడు ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని ప్రసాదం తినడానికి కూర్చుంది. అక్క కూడా ప్రసాదం తీసుకొని తినేసింది. అందరూ చక్కగా కూర్చొని దేవుడిని చూస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్.